Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యో సాధనార్థం వా తత్తామస ఉదాహృతం. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును బాధించుకొనుట ద్వారా కానీ, శుష్కోపవాసాదులచే కానీ, లేక ఇతరులను నాశనము చేయవలనను ఉద్దేశంతో కానీ చేయబడు తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడినది. మూఢగ్రాహేణ మూర్ఖపు పట్టుదలతో, పట్టుదల మంచిదే కానీ అది వివేకముతో కూడినప్పుడే మంచి ఫలితములను ఇవ్వగలదు. మూర్ఖపు పట్టుదల వలన ప్రయోజనము లేదు. ఆత్మను యత్పీడయ కొందరు మూర్ఖపు పట్టుదలతో శుష్కోపవాసాదుల ద్వారా తమ శరీరమును బాధించుకుంటూ తపస్సు చేస్తారు. తపస్సు కానీ ఉపవాసము కానీ మంచివే అయినను కొంత వివేకమును వానికి జోడించినప్పుడే అవి శోభిస్తాయి. లేకున్నా మనుజుడు వక్రమార్గమున వెళ్ళే ప్రమాదం ఉంది. అట్టి వివేకము లేని కారణము చేతనే కొందరు ఇతరులను నాశనమునర్చుటకు గాను తపస్సు చేస్తూ ఉంటారని ఇక్కడ చెప్పబడింది. ఈ ప్రకారముగా వారు తపస్సును సాధనమును దుర్వినియోగపరుచుకొనుచున్నారు. దీనికి అంతటికి మూఢత్వమే కారణము. కావున దానిని పోగొట్టుకొని రాజస తామస తపస్సులను ఆశ్రయించక తమకున్న ఈ పట్టుదలను సన్మార్గమున వినియోగించి దైవప్రాప్తికై సాత్విక తపస్సునే ఆశ్రయించి తరించవలెను. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.